వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. నెల్లూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారమిస్తున్నాయి. వాస్తవానికి ఆయన గతంలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ ఈసారి మాత్రం దాని చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ సాగడానికి తెలుగుదేశం పార్టీ రియాక్షనే కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహంలో టీడీపీ చిక్కుకున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నేతలు అరెస్ట్ అవుతున్నారు. అందులో ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా ఉంటున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి మాజీ మంత్రి ఇప్పుడు నెల్లూరు జైల్లో క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇట్లా వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఆయా కేసుల వివరాలను వెల్లడిస్తూ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి కాలంలో చంద్రబాబుని కొట్టుంటారు. అది కూడా చాలా సెటైరికల్గా వ్యాఖ్యానిస్తూ దానికి ప్రతిఫలంగా ఆ కోపంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, అందుకే పెద్దిరెడ్డి కొడుకుని జైలు పాలు చేశారు అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్ గురించి, ఆ స్కామ్లో వ్యవహారాల గురించి, ఆ స్కామ్లో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు. కానీ ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులన్నీ చాలా చిన్నవన్నట్టుగా, అవన్నీ పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో నడుస్తున్నట్టుగా, చంద్రబాబు లక్ష్యపూరితంగా కొంతమందిని టార్గెట్ చేసుకుని ఇలాంటి కేసులు పెడుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి సాగింది. లిక్కర్ స్కామ్ జరగలేదని కానీ, లిక్కర్ స్కామ్ అసలు ఆంధ్రప్రదేశ్లో అవకాశమే లేదని కానీ ఇలాంటి మాటలు జోలికి పోకుండా కేవలం లిక్కర్ స్కామ్తో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా లైటర్ వేలో జనం స్వీకరించాలి, అది పూర్తిగా కక్షపూరిత చర్య అనేటువంటి కోణంలో జనం భావించాలి అని జగన్మోహన్ రెడ్డి ఈ ఎత్తుగడకు పూనుకున్నట్టుగా స్పష్టమవుతోంది. అందుకు తగ్గట్టుగానే కేవలం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సరిపెట్టలా, పెద్దిరెడ్డి కొట్టాడు కాబట్టి అందుకు కోపంగా ప్రతీకారం తీర్చుకున్నాడనేటువంటి విషయంతో సరిపెట్టకుండా ఏకంగా చంద్రగిరి కూడా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో ఓటమి పాలయ్యారు కాబట్టి ఆ చంద్రగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇలాంటి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని చెప్పేదానికి ప్రయత్నం చేశారు. అంతా పూర్తిగా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ద్వేషంతోనే ఈ అరెస్టులు, ఈ కేసులు, ఇలాంటి చర్యలు అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించేందుకు పూనుకున్నారు. ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారంలా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే వ్యూహంలో ఇప్పుడు టీడీపీ చిక్కుకున్నట్టుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆయన పెద్దిరెడ్డి గురించి చాలా సెటైరికల్గా చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేలా జనం అవును కదా అనుకునే రీతిలో మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ శిబిరం వెంటనే స్పందించింది. అప్పుడు చంద్రబాబుతో సహా ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ని తెర మీదకి తీసుకొచ్చింది. అబ్బెబ్బే అప్పుడు అసలు చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టలేదు, చంద్రబాబే సీనియరు, అతను ఎట్లా కొడతారు, అప్పటికే ఆయన నాయకుడు, అది ఇదని చెప్పే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహంలో, ఆ వలలో టీడీపీ చిక్కుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ టీడీపీ క్యాంప్ అంతా ఇప్పుడు వివిధ రకాలుగా అసలు కొట్టే అవకాశం లేదు, పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబే పెద్ద నాయకుడు, అప్పటికే చాలా సీనియర్, ఎట్టెట్ట రకరకాలుగా ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ పడింది. అంటే వైఎస్ఆర్సీపీ అధినేత వేసినటువంటి ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తన కేసుల విషయంలో అంతా లైటర్ వేలో భావించాలని, అదంతా చంద్రబాబుకే అంటగట్టాలని ఉద్దేశపూర్వక కేసులని ఇట్టా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే అబ్బెబ్బే చంద్రబాబుని కొట్టలేదు, చంద్రబాబు పెద్దిరెడ్డి సమబుజ్జీలే, కానీ చంద్రబాబుది పై చెయ్యి ఇట్టెట్టా చెప్పుకుంటూ వివరణ ఇచ్చుకుంటూ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ క్యాంప్ అంతా మునిగి తేలడం అన్నది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ వ్యూహం ఫలించినట్టుగా అర్థమవుతుంది. మొత్తంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా టీడీపీ శిబిరాన్ని డిఫెన్స్లోకి నెట్టినటువంటి విషయం స్పష్టమవుతోంది.